బ్యాక్ టు న్యూస్. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది. బసిరెడ్డి బావి వీధిలోని లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగలు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు 5.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. శనివారం కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లిన లక్ష్మీనారాయణ తిరిగి ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా బీరువాలోని నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో చోరీ జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు లేకపోవడంతో ఈ ఘటనపై కోవెలకుంట్ల పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, చోరీకి పాల్పడింది ఎవరు అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తిరుమలకు పోయినాం సార్. శనివారం రోజు 9:30కు బస్సుకు పోయినాం. అక్కడ దర్శనం లేట్ అయింది సార్. 2 రోజులు పట్టింది సార్. దర్శనం అయిపోయినాక ఇంకా నిన్న బయటకు వచ్చినాం. ఇంకా నిన్నటి నుంచి అక్కడ చూసుకొని బస్సులు లేవనింటే రాత్రి 7 గంటలకు అక్కడ ట్రైన్ ఎక్కినాం. ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయింది సార్. బయట ఏమో బియ్యం అట్లే ఉంది సార్. లోపలికి పోయి తీసేలకు బీరువా డోర్లు ఓపెన్ అయినాయి, లాకర్ డోర్ ఓపెన్ అయింది సార్. అంతే చూసినాం, మేము నిలబడిపోయినాం సార్. అక్కడికి వచ్చినాం. బంగారు 13 తులాలు ఉంది సార్. డబ్బులు 6 లక్షలు ఉన్నాయి సార్. పిల్లోడు అది ఇచ్చారు, బియ్యం అంగడి పెట్టినారు సార్. రేపు శ్రావణ మాసం వచ్చాలని తెచ్చుకోవాలని తిరుపతికి వచ్చినాక స్టాక్ తెచ్చుకుంటాను మా అని తెచ్చి పెట్టుకున్నాడు సార్. మా వాళ్ళ పిల్లోడే నచ్చినారని మా కల్లుడు అవుతాడు. మాడి పిల్ల కొడుకు తెచ్చి ఇచ్చినాడు సార్. అదృష్టం లేదు సార్. మేము బ్యాంకుల్లో వేసుకొని ఎక్కడన్నా పెట్టిపోయింటే సరిపోయేది. తిరుమలకు పోయినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్